సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వింత పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. కొనుగోలు ఎందుకు చేయడం లేదని మిల్లర్లను ప్రశ్నించారు రైతులు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రానికి అమ్మకానికి ధాన్యం తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మార్కెట్లో దాదాపు 15 రోజుల మేము వడ్లు పోసి వారం రోజుల కింద ఏదైతే మున్సిపాలిటీ పాలకవర్గము తర్వాత మార్కెట్ పాలకవర్గం వచ్చి ప్రారంభిస్తే మాకు పాలు వచ్చినంత బరాబర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఒక బస్తా కూడా జోకలేదు. ప్రారంభోత్సవం రోజు కనబడ్డోళ్ళు ఇప్పటి వరకు కూడా కనబడతలేరు. ఇక్కడ మొత్తం కూడా నిండినా కూడా ఇప్పటి వరకు కొత్త వాళ్ళు ఇటు లోపలికి వచ్చేది లేదు, పాత వాళ్ళు బయటకు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రారంభించినవి ఎందుకు ప్రజలను రైతులు మోసం చేసేదానికని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రారంభం చేయాలి. ఈ వడ్లు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలి. మేము మిల్లులను అడిగితే ఏమిటంటే ఇప్పటివరకు అలాట్మెంట్ లేదు, వానాకాలం వడ్లే అక్కడ ఉన్నాయి. ఇప్పటివరకు మాకు ఏ కలెక్టర్ కానీ ఏ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ హామీ ఇవ్వలేదు. కాబట్టి మేము కొనం. వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతనే కొంటామంటారు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం పట్టించుకొని ఏదైతే కొనుగోలను ఏదైతే ప్రారంభించారో దాన్ని సజావుగా నడిపించి ఏదైతే ఇక్కడ మార్కెట్ యార్డ్లో నిండినటువంటి ధాన్యాన్ని తరలించి కొత్త